మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు దానిలోని కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలియదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ ప్రొవిజన్ను చాలా మంది ఖాతాదారులు పట్టించుకోరు. అయితే తాజాగా ఈ నిబంధన కింద ఈపీఎఫ్ ఖాతాదారులు 50,000 వరకు భారీ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంతో ఈపీఎఫ్ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈపీఎఫ్ పదవి విరమణ కోసం పొదుపు ప్రణాళికను అందిస్తుంది. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. చాలా మంది ఈపీఎఫ్ఓ దానిలోని కొన్ని ముఖ్యమైన నియమాల గురించి అసలు తెలుసుకోరు. అయితే ఈ ప్రయోజనానికి అర్హత పొందడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. అవేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈపీఎఫ్ చందాదారులకు రివార్డు చేయడానికి లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ ను అందజేయాలని సిఫార్సు చేసింది. 2 దశాబ్దాలుగా తమ ఖాతాలకు నిరంతరం సహకారం అందించడం ద్వారా తిరుగులేని నిబద్ధతను ప్రదర్శించే వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది అర్హత కలిగిన సబ్స్క్రైబర్లకు 50,000 రూపాయల అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే ఈ ప్రయోజనాల అర్హత ఆ వ్యక్తి జీతం పరిధిపై ఆధారపడి ఉంటుంది. 5,000 రూపాయల వరకు ప్రాథమిక జీతం తీసుకునే వ్యక్తులు 30,000 రూపాయల వరకు ప్రయోజనం పొందుతారు. 5,001 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్య ఆదాయం పొందుతున్న వారు 40,000 రూపాయల వరకు పొందొచ్చు. 10,000 రూపాయల కంటే ఎక్కువ ప్రాథమిక వేతనం ఉన్న వ్యక్తులు ఈ ప్రోగ్రాం కింద గరిష్టంగా 50,000 రూపాయల ప్రయోజనం పొందొచ్చు. ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్స్ ఈ ప్రయోజనాన్ని పొందేందుకు అదే ఈపీఎఫ్ ఖాతాకు నెల క్రమం తప్పకుండా సహకారం అందించాలి. ఉద్యోగాలు మారినప్పటికీ సహకారాల కొనసాగింపును నిర్ధారించడానికి ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ ఖాతాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలే తప్ప కొత్త ఖాతా ఓపెన్ చేయకూడదు. ఇలా చేయడం ద్వారా ఈపీఎఫ్ఓ చందాదారులు తమ పదవి విరమణ ప్రయోజనాలు పెంచుకోవడానికి, అలాగే సంస్థ అందించే లాయల్టీ కమ్ లైఫ్ ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.